కోట్లకి పడగలెత్తిన ఓ సేటు కథ ఇది. విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు, కానీ ఎప్పుడు ఏదో ఒక తీరం లోటు భావంతో ఉంటాడు. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఓ రోజు ఒక సాధువుని కలిసి, అయ్యా స్వామి, నా దగ్గర కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుంది, కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. అదే నా దగ్గర జీతానికి పనిచేసే నా నౌకరు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాడనిపిస్తుంది. పొద్దున్నే వస్తాడు, నేను చెప్పిన పనులన్నీ విసుక్కోకుండా చేస్తాడు. పనంతా అయిపోయాక చిరునవ్వుతో ఇంటికెళ్తాడు. ఎక్కువ సంపాదించినా నేనిలా, తక్కువ జీతంలో కూడా తనలా. మరి మా ఇద్దరి మధ్యన తేడా ఏంటి? నా సమస్యకి పరిష్కారం చెప్తే మీరు ఊహించినంత దక్షిణ సమర్పించుకుంటా అని అంటాడు. గురువుగారు నవ్వుతూ, నాకు నీ దక్షిణ వద్దు నాయనా, నాకిస్తానన్న దక్షిణతోనే నీ సమస్యకి పరిష్కారం చూపిస్తా అని అంటారు. సరే స్వామి, అదేంటో చెప్పండి అని సేటు ప్రాధేయపడతాడు. అప్పుడు గురుగారు అంటారు, మీ నౌకరి మీద 99 అనే అస్త్రాన్ని ఉపయోగించు. 99 అస్త్రమా? అదేంటి అని సేటు అడుగుతాడు. అందుకు గురుగారు ఒక చిన్న కుండలో 99 వెండి నాణేలు నింపి, దాని మూత మీద మాత్రం 100 అనే అంకె రాసి మీ నౌకరింటి గుమ్మం ముందు పెట్టి చాటుగా ఉండి జరగబోయే చూడు అని అంటారు. సేటు గురుగారు చెప్పినట్టే చేస్తాడు. తెల్లవారుజామున నౌకరు నిద్ర లేచి తలుపు తెరవగానే గుమ్మం బయట కుండ కనిపిస్తుంది. ఇంట్లోకి తెచ్చి దాన్ని పగలగొడితే అందులో నుంచి వెండి నాణేలు బయటపడతాయి. అవి చూసిన నౌకరు సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. ఆతృతతో అవి లెక్క పెట్టడం మొదలు పెడతాడు. 99 నాణేలు లెక్క చూపిస్తుంది. అదేంటి, మూత మీద 100 అనే అంకె ఉంది, మరి దీంట్లో 99 ఉన్నాయేంటి? తొందరపాట్లో తప్పు లెక్క పెట్టానేమో అంటూ మళ్ళీ లెక్క పెడతాడు. అలా ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 లెక్కే చూపిస్తుంది. బహుశా కుండ పగలగొట్టినప్పుడు ఒక నాణెం ఏ మంచం కిందకో బీరువా కిందకో డొల్లిందేమో అని ఇంటి వాళ్ళందరినీ నిద్రలేపి వెతకమంటాడు. అందరూ వెతుకుతారు, ఎంత వెతికినా దొరకదు. ఇక కోపంతో భార్యా పిల్లల్ని, చిచి, దేనికి పనికిరాని చౌటలు మీరు, తిని పడుకోవడం తప్ప ఏమొస్తుంది మీకు అని చెడామడా తిట్టడం మొదలు పెడతాడు. ఈనాడు కోపమనే మాట ఎరుగని నౌకరు ఆ రోజు భార్యా పిల్లల్ని అలా తిడుతుంటే అది చూసిన సేటు ఆశ్చర్యపోతాడు. ఇక ఆ రోజు సేటు తన సమస్యకి కారణం తెలుసుకుంటాడు. మనిషికి ఎంతున్నా ఆశ కత్తు లేదు. డబ్బు 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 అంటూ రూపాయి వెనకాల పరుగులు తీస్తాం, కానీ మన దగ్గరున్న 99 రూపాయలతో మాత్రం సంతోషంగా ఉండాలని చూడం. ఈ 99 అన్నాను కదా, అవి కేవలం డబ్బు మాత్రమే కాదురా. మరి అందులో ఆరోగ్యం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, బంధుత్వం, ఇలా అన్ని విలువలు వస్తాయి.